హలో నమస్కారం. ఇక్కడ నేను ఒక 250 గ్రామ్స్ క్యాప్సికమ్ తీసుకున్నాను. క్యాప్సికమ్ బేసన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే ఒక ఎల్లిపాయ గడ్డ కూడా తీసుకున్నాను. ముందుగా వీటిని శుభ్రంగా కడిగేసుకొని లోపల గింజలన్నీ తీసేసి మనకు కావలసిన సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం. తర్వాత ఎల్లిపాయలు కూడా ఒక గడ్డ కంప్లీట్గా తీసుకోవాలి. దీన్ని పొట్టు తీయకుండా అలాగే పాయలు ఒలిసేసి కచ్చపక్క దంపేసుకోవాలి. ఇంకా పీసెస్ అయితే ఇట్లా కట్ చేసుకున్నాను నేనైతే. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఎల్లిపాయలు, వీటిని కూడా కచ్చపక్క దంపేసుకోవాలి. ఇంక ఇందులోకి అయితే ఇంకా బేసన్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. వేసుకున్నాక ఒకసారి కలిపేసి ఇలా మూత పెట్టేసుకుందాం. మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాం. ఆవిరికి అవి బాగా మగ్గినట్టు అవుతాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను నేను. పసుపు వేసిన తర్వాత కొంచెం ఇందులో కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుందాం. అలాగే దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. వేసుకొని మరోసారి ఇట్లా కలిపేసుకుందాం. ఈ క్యాప్సికమ్ ముక్కలు అనేది ఆవిరిలోనే బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఇంకా ఇందులోకి ఏం మసాలా లేకుండా మామూలుగా 2 టేబుల్ స్పూన్ల వరకు నేను శనగపిండి తీసుకున్నాను. వాటితో ఫ్రై చేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసి మరోసారి ఇట్లా కలిపేసుకుందాం. ఇంకా దీనిలోకి అయితే కరివేపాకు కూడా వేసుకుందాం కొంచెం. అలాగే కారం అయితే ఒక టీ స్పూన్ పైనే వేసినాను అనమాట నేను కొద్దిగా. ఇది పెద్ద స్పూను. ఇలా వేసుకున్న తర్వాత కారం మొత్తం ఇందులో కలిసేటట్టుగా కలిపేసుకుందాం. అలాగే ఇంకా శనగపిండి కూడా తీసుకున్నాం కదా, ఇది కొంచెం కారం వాసన పోయిన తర్వాత శనగపిండి కూడా ఇందులో వేసి శనగపిండి వాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. ఇంకంతే, ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. దీంతో పాటుగా కొంచెం టమాటో రసం కానీ సాంబార్ కానీ చేసుకుంటే సైడ్ డిష్గా ఇది చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే క్యాప్సికమ్ ఫ్రై అయితే ఒక్కోసారి ఒక్కోలాగా చేసుకోవచ్చు, ఎప్పుడు ఒకే విధంగా కాకుండా. చూసారు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.